హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఇవాళైతే మేము ఫస్ట్ బైక్ రైడ్ అయితే వెళ్ళిపోతున్నాము. 1 day ట్రిప్ లాగా మందారగిరి హిల్కి అయితే వెళ్ళిపోతున్నాం. సో అరౌండ్ మార్నింగ్ 5 o'clock స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఇట్ వాజ్ అరౌండ్ 108 kilometers ఫ్రమ్ వైట్ ఫీల్డ్ టు మందారగిరి హిల్. అలా లేట్ చేయకుండా ఇంకా బండ్లో అయితే స్టార్ట్ అయిపోయాము. ఇలా మార్నింగ్ అయితే వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. సో వీ టుక్ ఆల్మోస్ట్ తుంకూరు దగ్గర కాబట్టి మేము హైవేలోనే వెళ్ళిపోయామన్నమాట. సిటీ నుంచి వెళ్తే ట్రాఫిక్ ఉంటుంది అని ముందు రోజే వర్షం బాగా పడింది. సో హైవే తీసేసుకొని వెళ్ళిపోయాము. సో మీరు మంచి మంచి వ్యూస్ అవన్నీ అయితే క్యాప్చర్ చేసాము. సో వీడియో ఫుల్గా చూస్తే మీరు ఆ వ్యూస్ కూడా చూడొచ్చు అనమాట. సో మధ్యలో ఇలా ఒక క్యూటీ అయితే కనిపించింది. అలా కాఫీ బ్రేక్ అయితే స్టాప్ చేసాం మార్నింగ్. సో వీ హ్యాడ్ ఎ నైస్ కాఫీ అండ్ సన్ రైజ్ ఇన్ ద మార్నింగ్ చాలా బాగుంది. ఆ విజువల్స్ కూడా చూసేయచ్చు మీరు. అలా కొండ కనిపిస్తుంది కదా, అదే మందారగిరి హిల్. ఇట్ సైడ్ ఉన్నది పీకాక్ టెంపుల్. సో లేట్ చేయకోకుండా ఇలా మేము లోపలికైతే వెళ్ళిపోయాము. ఇక్కడ ఒక జైన్ టెంపుల్ అనమాట ఇది. సో ఇలా ఒక 10 rupees ఎంట్రీ టికెట్ ఇక్కడ. సో లోపలికి వెళ్ళిపోయి అలా అక్కడ ప్లేస్ చూసేసి పక్కనే ఇంకొక అమ్మవారి టెంపుల్ ఉంది. సో అది కూడా కవర్ చేశాము. ఇదైతే మార్నింగ్ చాలా పీస్ఫుల్గా బర్డ్స్ రింపింగ్ అన్నీ ఉండేది. సో చాలా పీస్ఫుల్గా ఉండింది. రష్ కూడా ఎవ్వరు లేరు. ఇట్ వాస్ సో పీస్ఫుల్. అలా ఈ ప్లేస్ని అయితే కవర్ చేసేసి పక్కనే ఇంకొక చిన్న అమ్మవారి టెంపుల్ అయితే ఉంది. సో ఆ ప్లేస్కి కూడా వెళ్ళిపోయాము. బుద్ధుడి టెంపుల్ కిందనే అమ్మవారి టెంపుల్ ఉందన్నమాట. సో అలా అది కూడా కవర్ చేసేసి పీకాక్ టెంపుల్కి అయితే వెళ్ళిపోయాం నెక్స్ట్. టాప్ వ్యూ అయితే కనిపిస్తుంది అనమాట. సో దానికి 2 ways ఆఫ్ వే ఉన్నాయన్నమాట. బైక్ అండ్ కార్ వేస్ ఒకటి ఉంది. స్టెప్స్ ఎక్కాలి అంటే స్టెప్స్ కూడా ఎక్కచ్చు. అండ్ దిస్ ఇస్ పీకాక్ టెంపుల్. సో ఇది ఒక మెడిటేషన్ హాల్. జస్ట్ జైనిజం వాళ్ళు ఎవరో ఉన్నారనమాట అక్కడ. సో అక్కడ మెడిటేషన్ హాల్ లాగా ఉంది. ఇది కూడా చాలా పీస్ఫుల్ అండ్ సో కామ్, చాలా బాగుంది అట్మాస్ఫియర్ అయితే.
మందారగిరి స్టెప్స్ అయితే అరౌండ్ 450 స్టెప్స్ అరౌండ్ ఉన్నాయి. సో అవి ఇలా అయితే కొన్ని పిక్స్ అయితే తీసేసుకున్నాం ఇక్కడ పీకాక్ టెంపుల్ ముందు. ఎస్ వీ హ్యావ్ స్టార్టెడ్ టు మందారగిరి హిల్. మేమైతే రోడ్ వేలోనే వెళ్ళామన్నమాట, స్టెప్స్ ఎక్కలేదు. సో ఇక్కడ ఒక ఎంట్రీ ఫీజ్ అయితే తీసుకుంటా 10 రూపీస్. యా ఎలా ఒక సైడ్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే అక్కడ ఒక మనకు ఆర్చ్ కనిపిస్తుంది. అటు సైడ్ నుంచి మనకు రోడ్ వే అనేది ఉందన్నమాట పైన టాప్ హిల్కి. జనరలీ కార్స్ అండ్ బైక్స్ వాళ్ళందరూ ఇటు సైడ్ నుంచే ప్రిఫర్ చేస్తారు వెళ్ళడం. ఈ ఆన్ ద వేలో మనకు ఒక సైడ్లో ఒక లేక్ కూడా కనిపిస్తుంది. ఆ లేక్ కూడా వ్యూ చాలా బాగుంది. ఒక 10 minutes ఆఫ్ రైడ్. సో మనం టాప్ ఆఫ్ మందారగిరి హిల్కి అయితే వెళ్ళిపోతాము. సో ఆ లేక్ వ్యూ కూడా మీకు కనిపిస్తుంది వీడియోలో చూస్తుంటే. దీన్ని మేము వచ్చేటప్పుడు కవర్ చేసాం. మేమైతే టాప్ ఆఫ్ ద హిల్ అయితే రీచ్ అయిపోయాము. ఇక్కడ మనకి ఏమైనా స్నాక్స్ అలా ఏమైనా కావాలన్నా కూడా చిన్న చిన్న స్టాల్స్ ఉన్నాయి. అండ్ టాయిలెట్స్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ట్రావెల్ చేసి వచ్చే వాళ్ళకు కన్వీనియంట్గా అయితే అన్నీ ఉన్నాయి. సో ఇలా కొద్దిగా పైకి వెళ్ళాలి మనం టెంపుల్ రీచ్ అవ్వాలి అని అంటే. సరౌండింగ్స్ కూడా చాలా పీస్ఫుల్ అండ్ కామ్గా ఉన్నింది. సో ఇక్కడ నుంచి మనం పీకాక్ టెంపుల్ అండ్ బుద్ధుడు టెంపుల్ అన్నీ అయితే చూడొచ్చు మనం ఇక్కడ నుంచి టాప్ ఆఫ్ ద హిల్ వ్యూ నుంచి. యా ఇదైతే టెంపుల్ ఎంట్రన్స్. దీనికి కూడా ఎంట్రీ టికెట్ అయితే ఉంది. యా అలా లోపలికి వెళ్ళిపోయి ఇలా ఒక 3 డిఫరెంట్ టెంపుల్స్ ఉన్నాయి. అండ్ క్షేత్రపాలకుడు అని అంటారు కదా, అది కూడా ఉందన్నమాట. సో ఇక్కడ 3 డిఫరెంట్ టెంపుల్స్ అండ్ ఒకటి 3 to 4 ఉన్నాయి యాక్చువల్గా. సో ఒకటి అమ్మవారు టెంపుల్ అని చెప్పేసి అన్నారు. ఆ అంకుల్కి ముందు ఒక గైడ్ అంకుల్ ఉంటే అంకుల్ అడిగామన్నమాట ఏంటి ఈ ప్లేస్ స్పెషాలిటీ అవన్నీ అని. సో ఇదంతా మొత్తం జైనిజం రిలేటెడ్ టెంపుల్స్ అన్నమాట. మనకు నేమ్స్ అవన్నీ అయితే నేను వీడియోలో అలా ఫోకస్ చేస్తున్నాను. ఈ టెంపుల్ వచ్చేసి అమ్మవారి టెంపుల్ అని చెప్పేసి అన్నారనమాట. ఒక గైడ్ అంకుల్ అక్కడైతే చెప్పారు మాకు. సో డిఫరెంట్గా ఉంది ఆర్కిటెక్చర్ అంతా. యా బట్ ఇట్స్ గుడ్. అండ్ ఇది మెయిన్ అట్రాక్షన్ ఆఫ్ మందారగిరి హిల్ అని చెప్పచ్చు. ఇది మనకు జనరల్గా స్థాపించబడినది అని చెప్పేసి అంటారు ఈ చెట్టు అంతా. సో ఇట్స్ లైక్ సింబలిజం, లైక్ ఎవ్రీ వన్ ప్రే చేసుకోవచ్చు అని చెప్పేసి, ఈవెన్ అనిమల్స్, హ్యూమన్స్ అందరూ అని చెప్పేసి ఇది ఒక సింబలైజేషన్ లాగా. ఈ చెట్టు చుట్టూ అయితే అన్ని రకాల జీవరాశులు ఉంటాయన్నమాట. సో ఇదైతే ఈ ప్లేస్ చాలా పీస్ఫుల్గా ఉంది, చల్లగా. మేము మార్నింగ్ అరౌండ్ 7:30, 8 వెళ్ళిపోయామన్నమాట. సో అంత ఎండ కూడా లేదు,
బట్ ఇట్ వాస్ కూల్ క్లైమేట్. సో మొత్తం అలా ఒక రౌండ్ అయితే తిరిగేసి అలా కొన్ని ఫొటోస్ అయితే తీసేసుకున్నాము. కొన్ని పాయింట్స్ నుంచి వ్యూస్ కూడా చాలా బాగున్నాయి. మొత్తం మనకు తుమ్కూరు సైడ్ ఉన్న చిన్న చిన్న విలేజెస్ అవన్నీ అయితే కనిపిస్తాయి. ఇంకా అలా ఫొటోస్ కొన్ని తీసేసుకున్నాము. వచ్చేపు అలాగే అక్కడ కూర్చొని టైం స్పెండ్ కూడా చేశాము. మంచి అట్మాస్ఫియర్ అండ్ మంచి గాలిని బ్రీత్ చేస్తూ హాయిగా. సో అలా మేము కొండ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం అనమాట. కొంచెం కిందకి దిగి కొండ దగ్గరికి వెళ్ళేసి అలా కొంచెం కూర్చొని కొంచెం పడుకున్నాం కూడా, ఆల్మోస్ట్ లైక్ క్విక్ న్యాప్ అనుకోవచ్చు. సో అలా టైం స్పెండ్ చేశాం. ఇలా ఒక క్యూట్ డాగ్ ఒకటి కూడా ఉండింది. సో ఇంకా నేనైతే పెయింటింగ్ కూడా తీసుకెళ్ళాను. సో ఒక క్యాన్వాస్ అండ్ పెయింటింగ్ స్టఫ్. సో అలా డ్రా చేశాను కొద్దిగా ఏదో. యా అలా మంచిగా టైం స్పెండ్ చేసి వీ హ్యాడ్ సమ్ స్నాక్స్ ఓవర్ దేర్ అండ్ హెడెడ్ బ్యాక్ అగైన్. సో ఇలా కిందకి వచ్చే రూట్ అనమాట. కిందికి వచ్చేటప్పుడు మనకు ఆ లేక్ వ్యూ మొత్తం అయితే కనిపిస్తుంది. సో అలా లేక్ వ్యూని కూడా కవర్ చేసేసుకొని ఇంక మందారగిరి హిల్కి బాబాయ్ చెప్పేసాం. వ్యూస్ అండ్ హిల్ దగ్గర అయితే చాలా ప్రశాంతంగా బాగుంది. మీరు కూడా మందారగిరి విజిట్ చేస్తున్నారంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి. దానికన్నా ముందు ఈ వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.